నమస్తే, వెల్కమ్ టు ఎలక్షన్ రౌండప్. కాపు సంక్షేమ నేత హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరోసారి లేఖ రాశారు. జనసేన లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమన్న ఆయన 40 సీట్లు ఆశించిన జన సైనికులు 24 సీట్లే రావడంతో ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఎన్నికల్లోపై జనసేన నిర్వీర్యం చేసి లోకేష్ ను చంద్రబాబు సీఎం చేస్తారని హరిరామ జోగయ్య తెలిపారు. వెన్నుపోటుకు అలవాటు పడ్డ బాబు పవన్ కు ప్రాధాన్యత ఇస్తారంటే ఎవ్వరూ నమ్మరని స్పష్టం చేశారు. మీకు ప్యాకేజీ ఇస్తారని వైసీపీ అంటే బాబు లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు చూసైనా శత్రువులు ఎవరో మిత్రులెవరో తెలుసుకోవాలన్నారు హరిరామ జోగయ్య. పవన్ కు ఇష్టం ఉన్నా లేకపోయినా వెంట ఉండి ఆయన్ని కాపాడుకోవడం తమ విధి అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. నేను ఇచ్చే సలహాలు సూచనలు మీకు నచ్చకపోతే మీ కర్మ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన 2 రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మాజీ మంత్రి హరిరామ జోగయ్య మళ్ళీ తన లేఖాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక బహిరంగ లేఖను ఆయన విడుదల చేయడం జరిగింది. 40 సీట్లు తీసుకోగలిగి టీడీపీని శాసించగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి జనసేన కేవలం 24 సీట్లకే పరిమితం అవడం పైన జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అనేటటువంటి సమయంలో తాను చంద్రబాబును లేఖల ద్వారా నిలదీస్తే తప్పేంటి అనేటటువంటి విషయాన్ని ఆయన ఈరోజు లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా జనసేనను నిర్వీర్యం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రతిష్టను తగ్గిస్తూ ఇటు టీడీపీకి మేలు చేకూర్చడమే ఒక ఎజెండాగా ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తే కొన్ని వివరణలు కోరితే తప్పేంటి, తన బతుకున్నంత కాలం జనసేనను కాపాడుకునేందుకు పవన్ కళ్యాణ్ని కాపాడుకునేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూ లేఖలను రాస్తూనే ఉంటాను, తను ప్రశ్నిస్తూనే ఉంటాను అనేటటువంటి విషయాన్ని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. అయితే ఈరోజు రాసినటువంటి లేఖలో చాలా కీలకమైనటువంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా 24 సీట్లు తీసుకున్నటువంటి జనసేనకు అటు టీడీపీ ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏంటి, అధికారంలో పవన్ కళ్యాణ్కు దక్కేదేంటి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేయాల్సినటువంటి విషయం ఉందని, దీనిపైన తాను ప్రశ్నిస్తూనే ఉంటానని, అలాగే ఒక ప్యాకేజీ స్టార్గా పవన్ కళ్యాణ్ చూపిస్తూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎందుకు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రశ్నించట్లేదు అనేటటువంటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జరుగుతున్నటువంటి పరిణామాలను గుర్తించి ఎవరు మంచివారు, ఎవరు తన వాళ్ళు, ఎవరు తనకు మేలు చేసేవారు, ఎవరు హాని చేసేవాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం జనసేనకు పవన్ కళ్యాణ్కి ఉందనేటటువంటి విషయాన్ని లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అయితే బడుగు బలహీన వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గంలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయితే చూడాలి అనేటటువంటి కోరిక తోటి ఎంతోమంది ఉన్నారని, వారందరూ కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీకి సపోర్ట్ చేశారని, ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ద్వారా తాను కూడా నష్టపోయాననేటటువంటి విషయాన్ని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి కోరికతోటి అటు బడుగు బలహీన వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గం కూడా ఎదురు చూస్తోందని, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని జోగయ్య స్పష్టం చేశారు. తానికి ఇష్టమున్నా లేకపోయినా, పవన్ కళ్యాణ్కి ఇష్టమున్నా లేకపోయినప్పటికీ కూడా జనసేనను కాపాడుకునేందుకు తన విమర్శలు కొనసాగుతాయి, తన ప్రశ్నలు కొనసాగుతాయి, తన వివరణను కోరుతూ లేఖలు సంధిస్తాననేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇలాగే కొనసాగినట్లయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేనను నిర్వీర్యం చేసి వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు తన కొడుకుని లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తాడు అనేటటువంటి భయంతో జన సైనికులందరూ ఉన్నారు. వారందరినీ కూడా సముదాయించేందుకు, వాళ్ళందరినీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహజ్వాలను చల్లార్చేందుకు తాను నీళ్లు చెల్లుతున్నట్టుగా, తన విమర్శలను తన లేఖల ద్వారా అనేక వివరణలు కోరుతున్నట్టుగా కూడా హరిరామ జోగయ్య స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా రాజ్యాధికారంలో పవన్ కళ్యాణ్కి దక్కేదేంటి, అలాగే జనసేనకు దక్కేదేంటి అనేటటువంటి విషయాలను స్పష్టమయ్యే వరకు జనసేనను కాపాడుకుంటూ ఉంటూ తన లేఖలు కొనసాగుతాయి అనేటటువంటి విషయాన్ని హరిరామ జోగయ్య ఈరోజు లేఖలో స్పష్టం చేయడం జరిగింది. దీన్ని బట్టి రానున్న రోజుల్లో మరిన్ని లేఖలు జోగయ్య సంధించేటటువంటి అవకాశం మనకి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు నుంచి.
అనపర్తిలో వైసీపీ టీడీపీ నేతల సవాళ్లతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. రామవరంలోని ఇంటి నుంచి అనపర్తికి బయలుదేరగానే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైన బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునే క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో తోపులాట జరిగింది. పోలీసు వాహనం అద్దాలను పగలగొట్టారు టీడీపీ కార్యకర్తలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్యన ఈరోజు అవినీతిపై బహిరంగ చర్చ అనేది యుద్ధ వాతావరణం కల్పించింది. ఇద్దరు కూడా రణరంగాన్ని సృష్టించడం జరిగింది. ఒక పక్కన పోలీసులు ఇద్దరిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఇరువురు కూడా చర్చకు బహిరంగ చర్చకు మేము సిద్ధం అంటూ కూడా ఇద్దరు కూడా ముందుకు రావడం కూడా జరిగింది. రామవరంలోని ఇంటిలో నుంచి బయటికి రాకుండా పోలీసులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకోవడం జరిగింది. మొదటగా ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి టీడీపీ శ్రేణులతో కలిసి దూసుకుంటూ ముందుకు సాగి రావడం జరిగింది. బారికెట్లను ఏర్పాటు చేసి పోలీసులు అడ్డగించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళంతా ముందుకు ఇంకా దూసుకుని రావడం జరిగింది. అయితే చివరికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇక్కడ వివాదం సద్దుమణిగింది. అయితే ఉదయం 11 గంటలకి నేను అనపర్తికి వస్తాను, అవినీతిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం, అవినీతి మీద చర్చిద్దాం, బహిరంగ సభలో చర్చిద్దాం అని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన సవాలుకు అక్కడ ఎమ్మెల్యే కూడా బహిరంగ చర్చకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు పాల్పడ్డారని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే కరపత్రాలు వేశారో ఆ కరపత్రాలన్నింటికి కూడా సమాధానం చెప్తూ అక్కడ ఫ్లెక్సీ బోర్డులను అక్కడ ఈ బహిరంగ చర్చ వేదిక దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి 11 గంటలకి ఇద్దరం కూడా ఒకే వేదిక మీద బహిరంగ చర్చకి ఇద్దరం కూడా విడివిడిగా ఒంటరిగా చేసుకుందామని చెప్పినప్పటికీ కూడా ఇరు పార్టీలు కూడా ఎక్కడికక్కడ అంటే ఒక టీడీపీకి సంబంధించి ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా టీడీపీ శ్రేణులందరినీ కూడా పెట్టుకుని వేలాది మందితోటి ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే మరో పక్కన చూసినట్లయితే సభావేదిక దగ్గర కూడా వైసీపీ శ్రేణులను కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉధృత పరిస్థితులకు దారితీస్తాయని చెప్పేసి భావించిన పోలీసులు మట్టికి ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడికక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. అనపర్తిలోని నియోజకవర్గంలో చూస్తే 144 సెక్షన్ కూడా అమలు చేశారు. అయితే రాత్రి నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వీళ్ళిద్దరి మధ్యన ఈరోజు అసలు బహిరంగ సభ చర్చ జరుగుతుందా లేదా, అవినీతి మీద ఎవరు అవినీతి పరులు దీని మీద తేల్చుకుంటారా లేదా అనే దాని మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా పోలీసులు అడ్డగించడం వల్ల మేము ఈరోజు బహిరంగ సభకు రాలేకపోయాము అనేది మట్టికి తేల్చి చెప్పారు. అయితే అవినీతి మీద బహిరంగ సభ జరగపోయినప్పటికీ కూడా అయితే ఒక యుద్ధ వాతావరణాన్ని అయితే మట్టికి తలపించడం జరిగింది. ఒక పక్కన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన రామవరంలో ఉన్న తన ఇంటి నుంచి అనపర్తి అంటూ టీడీపీ శ్రేణులతోటి వేలాది మందితోటి బయటికి వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పలు చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల బారికేడ్లను కూడా తిరగవేసి టీడీపీ శ్రేణులు అంతా ముందుకి వెళ్ళటం జరిగింది. అలాగే పోలీసులకు సంబంధించిన ఒక రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి జీపులో తీసుకుని వెళ్తున్న సమయంలో ఆ జీపు అద్దాలు పగలగొట్టడంతో పాటు అలాగే పోలీసుల మీద కూడా దాడి చేశారని చెప్పి డిఎస్పీ అంబికా ప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే కొద్దిగా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఇక ఏపీ బీజేపీ వ్యవహారాలకు సంబంధించి ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి శివప్రకాష్ జీ అధ్యక్షతన శనివారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో టీడీపీ జనసేనతో పొత్తులు, ఎన్నికల కార్యాచరణ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు.
రేపు ఎల్లుండి ఏపీ బీజేపీకి సంబంధించిన కీలక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కీలక నేత జాతీయ సహసంఘటన కార్యదర్శి శివప్రకాష్ జీ ఏపీ బాధ్యతలు కూడా చేపడతారు. ఏపీకి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతలను శివప్రకాష్ జీకి అప్పచెప్పారు. సో ఈ నేపథ్యంలో శివప్రకాష్ జీ నేతృత్వంలో ఏపీకి సంబంధించిన ముఖ్య నేతలు అలాగే వివిధ జిల్లాల్లోని కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమావేశానికి 2 రోజుల పాటు జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా సూచించిన పరిస్థితి ఏపీ రాష్ట్ర నాయకత్వం నుంచి కనిపిస్తుంది, బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు కోర్ కమిటీ సమావేశం, కోర్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో శివప్రకాష్ జీ భేటీ అవుతారు. ఎన్నికలకు సంబంధించిన వ్యూహరచన చేయడంతో పాటుగా ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ, దాంతోపాటు పొత్తులకు సంబంధించిన క్లారిటీ తీసుకునే దిశగా కూడా ఒక అభిప్రాయానికి వచ్చే దిశగా కూడా ఈ సమావేశంలో కొంత కీలక చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో రాబోతోంది. మిగిలిన అన్ని పార్టీలు కూడా అభ్యర్థులు ప్రకటన చేసేసి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీజేపీ వైపు నుంచి ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాని పరిస్థితి, పొత్తులకు సంబంధించిన క్లారిటీ కూడా రాని నేపథ్యంలో సో మరి వీలైనంత త్వరగా పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద ఒక కొలిక్కి వస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఏపీకి సంబంధించిన కేడర్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన పూర్తి కార్యాచరణ చేపట్టే ప్రక్రియకు బీజేపీ అధినాయకత్వం శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద రేపు కీలక సమావేశం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఎల్లుండి జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా శివప్రకాష్ జీ భేటీ కాబోతున్నారు. పొత్తుల వ్యవహారానికి వచ్చేసరికి ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, బీజేపీకి ఎక్కడెక్కడ బలం ఉందన్న అంశాలతో పాటుగా బీజేపీ మరింత బలం పుంజుకునే దిశగా ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుందన్న యాక్షన్ ప్లాన్ కూడా ఈ సమావేశాల్లో, ఈ 2 రోజుల పాటు జరిగే సమావేశాల్లో రూపొందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ సమావేశానికి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటుగా కోర్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. రేపు ఏపీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కార్పొరేట్ విద్యా సంస్థల్ని పెంచి పోషించారని విమర్శించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటామని చెబితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. విద్యలోనూ పెత్తందారులు పేదల మధ్య వార్ జరుగుతోందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలైతే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజున కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు డైరెక్ట్ గా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ గా చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ప్రధానంగా కూడా విద్యారంగంలో చేసినటువంటి సమూల మార్పులు గాని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులు, అంశాలు ఫోకస్ గా ఆయన మాట్లాడటం పాటుగా అదే విద్యారంగంలో చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే విషయంతో పాటుగా కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్ని పెంచి పోషించడానికి మాత్రమే ఆయన చర్యలు చేపట్టారు. పేద వర్గాలకు సంబంధించి ఎటువంటి ఈ విద్యా వ్యవస్థలో ఉపయోగపడే విధమైన చర్యలు చేపట్టలేదనే విమర్శలు కూడా గుప్పించారు. ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన అంశం మీద తలెత్తిన విమర్శల మీద అటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు కూడా మరోసారి ఆయన తిప్పికొట్టడం కూడా జరిగింది. పేదలకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతానంటే ఎందుకు అంత కక్షపూరితంగా వ్యవహరించారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు మాత్రం, ఎవరైతే చంద్రబాబు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు మాత్రం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నత విద్య ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేదల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ విద్యని చదివితే మాత్రం ఈ విధంగా విమర్శలు చేశారు. ఒక రకంగా ఈ విషయంలో ఒక యుద్ధమే చేశాననే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం అనేది విప్లవాత్మకమైన మార్పులు చేస్తుంది భవిష్యత్తులో ఈ అంశాలన్నిటి మీద అని చెప్పడంతో పాటుగా గతంలో చంద్రబాబు కూడా ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో నారాయణ వాటికి లబ్ధి చూకొచ్చే విధంగానే ఆ నిర్ణయాలు ఉన్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా వైసీపీ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుందనే విషయం చెప్పడంతో పాటుగా మొత్తం విద్యా వ్యవస్థలో కూడా పెత్తందారులు అదేవిధంగా పేదల మధ్య క్లాస్ వార్గా కూడా ఆయన చెప్తూ కూడా ప్రతిపక్షాలని అదేవిధంగా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ టార్గెటెడ్గా అయితే ఈ రోజున విమర్శలు అయితే జగన్ అయితే చేసినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.